రైట్ ఇక అప్డేట్స్ చూస్తే అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2014-19 తన హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. జగన్ హయాంలో 4% అభివృద్ధి తగ్గిపోయిందని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. తన నియోజకవర్గమని కుప్పంపై కక్ష సాధింపుకు దిగారని వ్యాఖ్యానించారు. ఇక కుప్పంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కానీ తాము మాత్రం రాబోయే రోజుల్లో కుప్పాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇక కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక కష్టపడకుండా అభివృద్ధి జరగదన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కుప్పంలో మరో పార్టీకి గెలుపు లేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. గోపి, చెప్పండి. సంజన, మొత్తం మీద 3 రోజుల పర్యటనలో భాగంగా కుప్పానికి చంద్రబాబు నాయుడు సీఎం రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు అధికారులతో భేటీ అవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కనుక 2024 ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. గత 30-35 సంవత్సరాల నుంచి కూడా కుప్పాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కొరత ఉన్న నేపథ్యంలోనే స్వర్ణ అంటే విజన్ 2029 అనే కార్యక్రమానికి కూడా ద్రవిడ యూనివర్సిటీలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే 2029కి సంబంధించి పూర్తి స్థాయిలో కుప్పం పట్టణంతో పాటు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు రాబోయే రోజుల్లో అంటే భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి కొరత లేకుండా, ఎందుకంటే కుప్పం అంటున్నాగానే తమిళనాడు, కర్ణాటక 2 బార్డర్లో ఉంటుంది. ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు. అదే విధంగా రైతులు కూడా ఎన్నో రకాల పంటలు పండిస్తూ ఉంటారు. వ్యవసాయంతో కూడుకున్నటువంటి రైతులు ఎంతో మంది దీనిపైన 90% వరకు కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర లేక పంటలు పండించిన తర్వాత చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గతంలో రోజుకు 20-30 వేల మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతుంటే అలాంటి దాన్ని చంద్రబాబు అక్కడ ప్రాతినిధ్యం వహించిన తర్వాత అంచెలంచెలుగా ఆ నిరుద్యోగ సమస్యని తగ్గించుకుంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ మరోసారి ఆయనకి అవకాశం కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం కల్పించడంలో చాలా కుప్పం ప్రజలు ఎనలేని కృషి చేసిన నేపథ్యంలోనే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా కుప్పం ఇక్కడ తిరుగుతూ కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందువల్లనే ఇవాళ 12 గంటలకు ఇక్కడ చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రికి ఒకవైపు అధికారులు ఘన స్వాగతం పలికితే మరోవైపు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇదే సందర్భంలోనే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ద్రవిడ యూనివర్సిటీలో విజన్ 2029 కుప్పానికి సంబంధించి ప్రత్యేకంగా కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో పల్లెల్లో, పట్టణాల్లో, అదేవిధంగా గ్రామాల్లో అదే రైతులకు సంబంధించి సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొని ఏ విధంగా ఒకవైపు రైతులకు ఏ విధంగా మంచి చేసే కార్యక్రమాలు కొనసాగించాలి, మరోవైపు కుప్పం పట్టణంతో పాటు అన్ని మండలాల్లో కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా అంటే రూపకల్పన చేశారు ఆల్రెడీ అధికారులు. దాన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలి, 2029 కంతా అంటే మరో 4 సంవత్సరాల్లో ఏ విధంగా కుప్పాన్ని రాష్ట్రంలోనే ఒకవైపు అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది మనం చూస్తున్నాం. ఆ స్థాయిలోనే కుప్పాన్ని కూడా అత్యంత అంటే ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేదే సీఎం ముఖ్య ఉద్దేశం. అందువల్లనే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించుకుంటూనే రేపు పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించిన నేతలతో కూడా ప్రత్యేకంగా పార్టీ కార్యాలయంలో సమావేశమవుతారు. దాని తర్వాత పార్టీ పరంగా రాబోయే రోజులు ఎందుకంటే గతంలో ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి. కుప్పంలో గతంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆర్థిక పరంగాను అదేవిధంగానే మానసికంగాను ఇట్లా రకరకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కార్యకర్తలకి. వాళ్ళందరికీ కూడా మనోధైర్యం చెబుతూ ఏ విధంగా ముందుకెళ్ళాలో దానిపైన మాత్రం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎల్లుండి ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.